సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కనీ విని ఎరుగని రేంజ్ లో దూసుకెళ్తున్నాయి. సంక్రాంతి రేసులో అన్నింటికన్నా ముందు నిలిచిన గేమ్ చేంజర్ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుని కలెక్షన్ రేస్ లో వెనుకబడిపోయింది. ఆ తర్వాత వచ్చిన డాకు మహారాజ్ 200 కోట్లకు చేరువలో ఉండగా, లాస్ట్ రేస్ లో నిలిచిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం మాత్రం కలెక్షన్ల సునామీని సృష్టిస్తూ నంబర్ 1 రేస్ లో దూసుకుపోతుంది. ఇదే సంక్రాంతికి వచ్చిన గేమ్ చేంజర్ నష్టాలను తీసుకొస్తే, సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఆ నష్టాలను పూడ్చుతుంది. ఏమాత్రం హైప్ లేకుండా సంక్రాంతి రేస్ లో లాస్ట్ మినిట్ రేస్ లోకి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఈ రేంజ్ లో కలెక్షన్స్ సాధిస్తుందని ఎవరూ ఊహించలేకపోయారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కు సంక్రాంతికి వస్తున్నాం బాగా కనెక్ట్ అవ్వడంతో రేటింగ్ పరంగానే కాదు, కలెక్షన్స్ పరంగానూ విజృంభిస్తుంది. అయితే ఓవర్సీస్ లోనూ దీని క్రేజ్ దాదాపు తగ్గిపోయినా, తెలుగు రాష్ట్రాలలో మాత్రం దీని హవా ఏమాత్రం తగ్గలేదు. సినిమా రిలీజ్ అయి 2 వారాలు దాటినా గత ఆదివారం ఈ చిత్రం కోసం చాలా చోట్ల అదనపు షోలను కేటాయించాల్సి వచ్చింది. ఇప్పటికే ఈ చిత్రం 276 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించి 300 కోట్ల క్లబ్ లో చేరడానికి రెడీ అవుతోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల పరంగా కూడా ఈ ట్రాక్ ను బ్రేక్ చేయడం సంక్రాంతికి వస్తున్న చిత్రానికి పెద్ద సవాల్ కాకపోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఫిబ్రవరి 7వ తారీఖున రిలీజ్ కాబోయే తండేల్ చిత్రం మీదే భారీ అంచనాలున్నాయి. అప్పటి వరకు ప్రస్తుత రేస్ లో ఎలాంటి పెద్ద సినిమా లేకపోవడం సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి ప్లస్ పాయింట్ కాబోతోంది. ఒకవేళ సంక్రాంతికి వస్తున్నాం చిత్రం 300 కోట్ల కలెక్షన్స్ దాటినట్లయితే సీనియర్ హీరోస్ రేస్ లో వెంకీ టాప్ లో నిలవడం పక్కా అంటున్నారు ఆయన ఫ్యాన్స్. రీజనల్ లాంగ్వేజ్ లోనే ఈ చిత్రం ఈ స్థాయిలో కలెక్షన్స్ ను సాధిస్తుందని ఎవరూ ఊహించకపోవచ్చేమో.